వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎక్స్ప్రెస్ పర్ల్ ఈజీ న్యూస్. సో ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంది. సింగపూర్ కంట్రీకి చెందిన ఎక్స్ప్రెస్ పర్ల్ అనే షిప్ సో మనకి శ్రీలంక మీదుగా ట్రావెల్ చేస్తూ శ్రీలంకలోని కొలంబో ప్రాంతం దగ్గర సో అక్కడ ఆగడం జరిగింది. దాని తర్వాత ఫైర్ అంటే కాలిపోవడం జరిగింది. 12 రోజులు దాదాపు 12 days తర్వాత అది స్లోగా సముద్రంలో కలిసిపోవడం స్టార్ట్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే కరెంట్ అఫైర్ పరంగా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల సింగపూర్కి చెందిన ఎక్స్ప్రెస్ షిప్ అనేది మనకి ఏ కంట్రీలో అది ఫైర్ అవ్వడం లేదా ఏ కంట్రీలో సముద్రంలో అది కలిసిపోవడం స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ శ్రీలంక. ఈ కంట్రీ పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ షిప్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే సింగపూర్ ప్రాంతానికి సంబంధించిన షిప్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ సింగపూర్. 2021లోనే దీన్ని నిర్మించారు. దాదాపు వరల్డ్లోనే అతిపెద్ద ఫీడర్ షిప్ కింద ఇది రికార్డ్ని కూడా సాధించింది. అలాంటి సింగపూర్కి చెందిన ఈ సంవత్సరంలోనే నిర్మించబడ్డ ఈ ఎక్స్ప్రెస్ షిప్ అనేది దాదాపుగా 25 tons ఆఫ్ నైట్రిక్ యాసిడ్, సో 25 tons ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఇంకా ప్లాస్టిక్ పదార్థాలతో కూడిన కంప్లీట్గా ఈ మెటీరియల్ అంతటిని తీసుకుని ఈ కంటైనర్ షిప్ సింగపూర్ నుంచి సీదా శ్రీలంకకి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసింది. సో కొలంబోలో ఆగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కాలిపోవడం స్టార్ట్ అయింది. దాని తర్వాత సముద్రంలో కలిసిపోవడం కూడా స్టార్ట్ అయింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సీదా కరెంట్ అఫైర్ పరంగా చూసుకుంటే క్వశ్చన్ ఎలా రావచ్చు అది మనకి మెయిన్. ఇక్కడ సింగపూర్కి సంబంధించిన ఎక్స్ప్రెస్ షిప్ అనేది అన్ఫార్చునేట్లీ లేదా యాక్సిడెంటల్లీ సో ఏ కంట్రీ దగ్గర ఏ కంట్రీ సమీపంలో ఇది సముద్రంలో కలిసిపోవడం స్టార్ట్ అయింది అని అడగచ్చు. డైరెక్ట్గా శ్రీలంక అని ఆన్సర్ పెట్టచ్చు, లేదా శ్రీలంకలోని ఏ హార్బర్ దగ్గర అంటే కొలంబో హార్బర్ దగ్గర. సో అక్కడితో మనకు అయిపోయింది. లేదు ఇంకా దాని బ్యాక్గ్రౌండ్లో ఎలా చూడాలి, ఈ కరెంట్ అఫైర్ బ్యాక్గ్రౌండ్ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ కంటైనర్ షిప్ అనేది ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని నైట్రిక్ యాసిడ్ని ఈ రెండింటిని కూడా అది క్యారీ చేస్తూ వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో దానివల్ల ఇక్కడ న్యూస్లో హెడ్లైన్ మీరు చూడొచ్చు, శ్రీలంక ఫేసెస్ an environmental disaster. జనరల్గా షిప్ అనేది మనకి మునిగిపోవడం కాలిపోవడం అనేది ఒక యాక్సిడెంటల్ కింద ఒక ఘటన కింద అది మనం తీసుకుంటే, అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే దాంట్లో మనకి కాలుష్య కారకాలైన నైట్రిక్ యాసిడ్ ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఉండడం. సో దీనివల్ల ఏంటంటే అది ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎన్విరాన్మెంటల్ పరంగా ఈ కరెంట్ అఫైర్ ఎలా కావాలి మనకి. అండ్ రీసెంట్లీ ద కంటైనర్ షిప్ ఆఫ్ ఎక్స్ప్రెస్ పెరల్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ పెరల్ షిప్ క్యారింగ్ నైట్రిక్ యాసిడ్. అది నైట్రిక్ యాసిడ్ని మోసుకెళ్తుంది. ఆ నైట్రిక్ యాసిడ్కి సంబంధించిన యూజెస్ ఏంటి అని అడగచ్చు. నైట్రిక్ యాసిడ్ని దేంట్లో యూజ్ చేస్తారని అడగచ్చు. TNT అంటాం, ట్రై నైట్రోటోలిన్. అగైన్ ఐమ్ టెల్లింగ్ దట్ ట్రై నైట్రోటోలిన్ TNT అంటే మనకి RDX ఎలాంటిదో ఇది కూడా అంతే, ఎక్స్ప్లోజివ్ అంటాం, అంటే చాలా పేలుడు పదార్థం లాంటిది RDX కన్నా. సో RDX ఈజ్ అ మోర్ పవర్ఫుల్ దెన్ ద TNT. సో ఇలాంటి ట్రై నైట్రోటోలిన్ని తయారు చేయడానికి నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ అమోనియం నైట్రేట్ అంటాం కదా, సో ఫెర్టిలైజర్ ఎరువులు అలాంటివి కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇస్ దేర్. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నైట్రిక్ యాసిడ్ యొక్క మనకి ఫార్ములా HNO3. సో HNO3 ఈజ్ అ ఫార్ములా ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకేమని అడగచ్చు, ఈ కంటైనర్ షిప్లో ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయి, దీని గురించి యూజెస్ ఇవన్నీ మనం చూసాం. దాని తర్వాత సింగపూర్ శ్రీలంక రెండు కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి ఈ షిప్ వల్ల. సో దాని నుంచి క్వశ్చన్ అడగచ్చు. ఇటీవల ఎక్స్ప్రెస్ షిప్ అనేది శ్రీలంకలో మనకి కొలంబో దగ్గర సింక్ అయ్యింది. ఆ కొలంబో యొక్క ప్రత్యేకత ఏంటి? కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి కొలంబో అంటాం, రెండోది వచ్చేసి మనకి జయవర్ధనపుర కోటె. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, జయవర్ధనపుర కోటె, ఇంకొకటి వచ్చేసి కొలంబో. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కొలంబో వచ్చేసి మనకి జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా జయవర్ధనపుర కోటే ఉంది. సో ఇది శ్రీలంక గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సింగపూర్లోనేమో సింగపూర్ ఈజ్ ఆల్సో సిటీ as a country and as well as a city also. సింగపూర్ని లయన్ సిటీ అని పిలుస్తారు, లిటిల్ రెడ్ డాట్ అని కూడా పిలుస్తారు. సింగపూర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లిటిల్ రెడ్ డాట్ అండ్ సింగపూర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లయన్ సిటీ. సో సింగపూర్ మీకు మళ్ళీ మీటింగ్స్లో రావచ్చు, MOUస్లో రావచ్చు, లేకపోతే ఏదైనా మిలిటరీ ఎక్సర్సైజ్లో రావచ్చు. కాబట్టి మీ నోట్స్లో సింగపూర్ పక్కన సో లయన్ సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లిటిల్ రెడ్ డాట్ అనే పేర్లని రాసుకోండి. అండ్ ఈ 2 క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, కొలంబో అండ్ జయవర్ధనపుర కోటే. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎక్స్ప్రెస్
ఎక్స్ప్రెస్ పర్ల్. సో 2020-21లో 2 షిప్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎవర్ గివెన్ షిప్ ఒకటి ఉంది, అది ఈజిప్ట్ దగ్గర మనకి మునిగిపోవడం లేదా స్ట్రక్ అవ్వడం చూసాం, అది ఎవర్ గివెన్ షిప్ ఒకటి. అండ్ రెండోది వచ్చేసి మనకి ఎక్కడంటే శ్రీలంక దగ్గర కొలంబోలో ఎక్స్ప్రెస్ షిప్ ఒకటి. ఈ 2 షిప్స్ కూడా మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్కి గురయ్యాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి, ఇంపార్టెంట్ న్యూస్లో కూడా వస్తాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కపా అండ్ డెల్టా. సో ఈ 2 కూడా మనకి కోవిడ్ వేరియంట్స్ యొక్క నేమ్స్. సో జనరల్గా కోవిడ్ న్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా చూడాలి అంటే సో బాగా అంటే డైలీ వచ్చే కరెంట్ అఫైర్స్లో కోవిడ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఒక నేమ్స్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక ఐడెంటిఫికేషన్ కానీ ఎయిదర్ మన కంట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇచ్చినా లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినా సరే సో దాన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించి B.1.617.1 అండ్ B.1.617.2 అనే 2 వేరియంట్స్ ఎస్పెషల్లీ ఇండియాలో కనుగొనబడ్డాయి. ఆ 2 వేరియంట్స్కి కూడా సో B.1.617.1కి కపా అని చెప్పేసి నెక్స్ట్ దానికి డెల్టా అని చెప్పేసి నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, కపా అండ్ డెల్టా ఆర్ ద నేమ్స్ ఆఫ్ వాట్ అంటే కోవిడ్ వేరియంట్స్ యొక్క నేమ్స్ అవి. సో ఆ స్ట్రెయిన్స్ యొక్క నేమ్స్ ఎవరు ఇచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా. ఒకవేళ జెనీవా ఇవ్వలేకపోతే దాని యొక్క కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ లేదా జెనీవాలో ఎగ్జాక్ట్గా లొకేట్ అయి ఉంది. దీని యొక్క హెడ్ లేదా దీని యొక్క డైరెక్టర్ జనరల్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, టెడ్రస్ Adhanom is the present Director General of World Health Organization. Tedros Adhanom పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అది ఇచ్చిన పేర్లు కపా అండ్ డెల్టా. ఇవి కోవిడ్ స్ట్రెయిన్స్ ఇండియాలో కనుగొనబడ్డాయి. అలాగే చాలా కోవిడ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేవి వేరే కంట్రీస్లో కూడా కనుగొనబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిటన్ యూకేలో కనుగొనబడ్డ స్ట్రెయిన్కి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పేరు ఏంటి అంటే ఆల్ఫా. సో ఆల్ఫా అని చెప్పేసి పేరు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో కనుగొన్న స్ట్రెయిన్కి ఏమని పేరు ఇచ్చారు అంటే బీటా అని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెజిల్. సో బ్రెజిల్లో వచ్చిన దానికి గామా అని చెప్పేసి పేరు ఇవ్వడం జరిగింది. సో ఆల్ఫా బీటా గామా కూడా కోవిడ్ స్ట్రెయిన్సే. సో ఎవరు నేమ్స్ ఇచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఒకటి బ్రిటన్ అండ్ రెండోది వచ్చేసి ఆఫ్రికా, మూడోది వచ్చి బ్రెజిల్. ఇది మనకి కరెంట్ అఫైర్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? డిఫరెంట్ నేమ్స్ ఒకే న్యూస్కి రిలేట్ అయ్యి ఉన్నాయి. సో డిఫరెంట్ నేమ్స్ ఒకే న్యూస్కి రిలేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో వీటిని ఎలాంటి ప్యాటర్న్లో అడిగే ఛాన్స్ ఉంది అంటే మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ 90% ఉంటుంది. సో స్ట్రెయిన్స్, నేమ్స్, కంట్రీస్ మ్యాచ్ చేయమని అడుగుతారు, లేదా విచ్ మ్యాచ్ ఈస్ కరెక్ట్ అండ్ విచ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ABC అని ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ 1, 2, 3 అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి డెల్టా, ఇంకొకటి వచ్చేసి గాప్, ఇంకొకటి వచ్చేసి ఆల్ఫా. సో ఇటు వచ్చేటప్పటికి ఇండియాని ఒకదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో గామా కాబట్టి బ్రెజిల్ని ఒకదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాచ్ చేయమని అడుగుతారు. బ్రిటన్కి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది అది పెట్టాలి. ఇండియాకి వచ్చేటప్పటికి డెల్టా అండ్ బ్రెజిల్కి వచ్చేటప్పటికి గామా, బ్రిటన్కి వచ్చేటప్పటికి ఆల్ఫా. సో ఇలా మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో ఈ కోవిడ్ స్ట్రెయిన్స్ న్యూస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకోసారి చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి, నెక్స్ట్ వచ్చేసి యూకే అంటే బ్రిటన్కి, ఆఫ్రికాకి, బ్రెజిల్కి సంబంధించిన కోవిడ్ స్ట్రెయిన్స్ నేమ్స్ ఇచ్చింది. వాటిని కపా, డెల్టా, ఆల్ఫా, బీటా, గామా కింద మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా కోసం కృషి చేసింది, మలేరియా వ్యాక్సిన్ కోసం కృషి చేసింది, అండ్ నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సిన్స్ కోసం కృషి చేసింది. ముఖ్యంగా ఆఫ్రికా లాంటి కంట్రీలో తన హెల్ప్ని అందించింది. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెజెంట్ హెడ్ జనరల్ వచ్చేసి మనకి టెడ్రస్ అడ్నమ్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కోవిడ్ స్ట్రెయిన్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్ కరెంట్ అఫైర్. సో మనం ప్రస్తుతం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కరెంట్ అఫైర్ ఒకసారి చూడండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది ఇటీవల.
ఏమని అంటే తన రాష్ట్రంలో ఆల్మోస్ట్ 20 కోట్లు వెచ్చించి, సో 20 crores వెచ్చించి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని, 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. దానికి సంబంధించి ఒక జీవోని ఎవరికి పాస్ చేసింది అంటే స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సో పాస్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇది స్టార్ట్ అవ్వాలి, ఆ యూనివర్సిటీ కంప్లీట్ అవ్వాలి, దానికి నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత అది ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విధంగా కూడా ఈ కరెంట్ అఫైర్ని చూడొచ్చు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ భారతదేశంలోనే 2015లో మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది భారతదేశ వ్యాప్తంగా. సో దాని పేరే మనం PMKVI అంటాం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో PMKVY ఈజ్ అ ఆన్సర్. ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అనేది భారతదేశంలో స్టార్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడు అంటే 2015లో స్టార్ట్ అయింది. సో ఎవరైతే మనకి ఎక్కువగా ఎడ్యుకేట్ అంటే కొంతమంది ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ పరంగా డెవలప్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి స్కిల్ అది టెక్నీషియన్స్ పరంగా కావచ్చు లేదా వేరే వేరే ఇతర వర్కులు కావచ్చు. సో వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది స్టార్ట్ అయ్యింది. సో ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కొంతమంది పీపుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి ఉద్యోగాల్ని కూడా ఇవ్వడం జరిగింది. సో అది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. దీన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సో తన స్టేట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉండాలని, ఇలా సెంటర్స్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్, నార్మల్ కాలేజెస్ డిగ్రీ ఇంటర్ ఎట్లా ఉన్నాయో అలా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఉండాలని చెప్పి 20 కోట్ల ప్రాజెక్ట్తో ముందరకు వచ్చింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఈ న్యూస్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గుర్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గుర్తుండాలి మనకి బిశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015లో స్టార్ట్ అయింది. ఈ రెండు ఈ కరెంట్ అఫైర్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్టేట్ అండ్ పర్సన్ కాంబినేషన్. అంటే స్టేట్ గురించి ఇక్కడ మాట్లాడొచ్చు అండ్ పర్సన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడొచ్చు. పర్సన్ పేరు వచ్చి మనకి ప్రదీప్ చంద్రన్ నాయర్. ప్రదీప్ చంద్రన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రదీప్ చంద్రన్ నాయర్ ఈయన అస్సాం రైఫిల్కి 21st జనరల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు, ఇటీవల నియమించబడ్డారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అంటే సీదా బ్యాంకింగ్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ కరెంట్ అఫైర్ వచ్చే ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటీవల అస్సాం రైఫిల్కి ఎన్నోవా లేదా 21st డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ప్రదీప్ చంద్రన్ నాయర్. సో ఈయన అపాయింట్ అయ్యారు, అంతటితో ఆ కరెంట్ అఫైర్ అయిపోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ పరంగా చూస్తే అస్సాం రైఫిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ పరంగా. ఎందుకంటే BSF అంట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF, సో బ్లాక్ కమాండోస్ ఎలా చెప్తామో అలాంటి ఇంపార్టెంట్ పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ఇండియా అస్సాం రైఫిల్స్. భారతదేశంలోనే ఓల్డెస్ట్ మనకి ఏమంటాం అతి పురాతనమైన ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ కింద అస్సాం రైఫిల్ని చెప్పొచ్చు. ఎంత పాతది అంటే 1835 1835లో బ్రిటిష్ రాజ్ టైంలోనే దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా దీన్ని ఏమని పిలిచేవారు అంటే చాచార్ లేవీ అని చెప్పేసి పిలిచేవారు. జనరల్గా ఇది అవసరమా అంటే అవసరం లేదు, బట్ కాన్సెప్చువల్ పరంగా మనకు అవసరం. అంటే భారతదేశంలో అస్సాం కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్లేస్గా ఉండేది, దానికోసం అని చెప్పి ఒక పారామిలిటరీ ఫోర్స్ చాచార్ లేవీ ఉండేది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది హిస్టరీలోకి వస్తుంది. కానీ ప్రెసెంట్ అంటే 1917 నుంచి చాచార్ లేవీ కాస్త అస్సాం రైఫిల్స్గా మారింది. బ్రిటిష్ రాజ్లో మొదలైన ఈ పారామిలిటరీ ఫోర్స్ ఇప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వానికి తన వంతు సాయం చేస్తుంది అస్సాం ఏరియా గుండా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ అస్సాం రైఫిల్స్ యొక్క మోటో ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే కరెంట్ అఫైర్ పరంగా ఇంపార్టెంట్. ఇది మనకి సబ్జెక్ట్ పరంగా మీరు గుర్తుపెట్టుకున్నా లేకపోయినా ఆప్షనల్, కానీ దీని యొక్క మోటో అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క మోటో వచ్చి శాంటినల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అనేది దీని యొక్క మోటో. శాంటినల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అస్సాం రైఫిల్స్ యొక్క మోటో ఏంటి అంటే శాంటినల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అస్సాం రైఫిల్స్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయ్యి ఉంది. అండ్ అస్సాం రైఫిల్స్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా మనకి ప్రదీప్ చంద్రన్ నాయర్ అపాయింట్ అయ్యారు. సో ఇది న్యూస్. అయితే మనం ఇక్కడ అస్సాం కూడా ఉంది కాబట్టి అస్సాంని కూడా గుర్తు చేసుకోవాలి. అస్సాం క్యాపిటల్ వచ్చి మనకి దిస్పూర్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఇంపార్టెంట్ రివర్ బ్రహ్మపుత్ర, అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మానస్ నేషనల్ పార్క్. సో ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే భారతదేశంలోని ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం, ద లార్జెస్ట్ అండ్ రివరిన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ లొకేటెడ్ ఇన్ అస్సాం, దాని పేరు వచ్చేసి మజూలీ. ఇది అస్సాం గురించి అండ్ అస్సాం రైఫిల్స్ గురించి. అస్సాం రైఫిల్స్ ని లీడ్ చేసే ప్రదీప్ చంద్రన్ నాయర్. సో దట్ ఈస్ అబౌట్ దట్ అస్సాం రైఫిల్ న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి మనకి రణ్వీర్ సింగ్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి వైస్ అడ్మిరల్ రణ్వీర్ సింగ్ ఇటీవల డిప్యూటీ చీఫ్ గా నియమించబడ్డారు. అది కూడా దేనికి అంటే నేవీ స్టాఫ్ కి, ఇండియన్ నేవీ స్టాఫ్ కి డిప్యూటీ చీఫ్ గా ఇటీవల నియమించబడ్డ వ్యక్తి వచ్చేసి మనకి రణ్వీర్ సింగ్. ఆయన డిప్యూటీ చీఫ్ గా నియమించబడ్డారు. అయితే భారత నావికా దళానికి, ఇండియన్ నేవీ స్టాఫ్ కి ప్రస్తుతం చీఫ్ గా ఉన్నది కరంబీర్ సింగ్. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీ స్టాఫ్ కి ప్రస్తుతం చీఫ్ గా ఉన్నది కరంబీర్ సింగ్ అండ్ డిప్యూటీ చీఫ్ గా అపాయింట్ అయింది ఇటీవల ఎవరు అంటే రణ్వీర్ సింగ్. ఆల్మోస్ట్ మనకి అపాయింట్మెంట్ కాబట్టి కరెంట్ అఫైర్ పరంగా చూస్తే రణ్వీర్ సింగ్ ని అడిగే ఛాన్సెస్ ఉంటే, జీకే పరంగా చూస్తే సో ఇండియన్ నేవీ అడ్మిరల్ గానీ అండ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ స్టాఫ్ గానీ అడిగే ఛాన్స్ ఉంటే అది కరంబీర్ సింగ్ ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీ డే, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డే అనేది ఎప్పుడు అంటే 4th డిసెంబర్. సో ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకుంటే ఈ రెండు కూడా మీకు ఇయర్ అంతా కామన్. ఇండియన్ నేవీ డే అనేది మారదు అండ్ ప్రజెంట్ ఇయర్ ఆల్మోస్ట్ కూడా మనకి ఇండియన్ నేవీ స్టాఫ్ మనకి చీఫ్ గా ఉండేది ఎవరు అంటే కరంబీర్ సింగ్. మాక్సిమం మారితే ఇక్కడ డిప్యూటీ చీఫ్ కానీ, కాకపోతే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, నేవీ ఎక్సర్సైజెస్ కానీ, నేవీకి సంబంధించిన న్యూస్ కానీ చేంజ్ అవ్వచ్చు. కానీ ఈ రెండు మనకి పర్మనెంట్ కాబట్టి ఇవి మీ నోట్స్ లో పాయింట్ చేసుకోవచ్చు. ఒకటి ఇండియన్ నేవీ డే 4th డిసెంబర్ అండ్ ఇండియన్ నేవీ చీఫ్, ఇప్పుడు నేవీ స్టాఫ్ చీఫ్ వచ్చేసి కరంబీర్ సింగ్. అండ్ ఇటీవల రణ్వీర్ సింగ్ న్యూస్ లో ఉండడానికి కారణం నేవీ అని గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేవీ అనగానే నేవీ అపాయింట్మెంట్స్ లో, భారత నావికా దళానికి సంబంధించిన అపాయింట్మెంట్స్ లో రణ్వీర్ సింగ్ ని గుర్తుపెట్టుకోండి డిప్యూటీ చీఫ్ అండ్ చీఫ్ గా ఉన్నది మాత్రం కరంబీర్ సింగ్. ఇండియన్ నేవీ డే December 4th. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి నేషనల్ హ్యూమన్స్ రైట్ కమిషన్ కి సంబంధించి, అంటే NHRC న్యూస్ లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణ్ మిశ్రా అనే పర్సన్ కూడా మనకి న్యూస్ లో ఉన్నారు. సో NHRCని పాలిటీ పరంగా గుర్తుపెట్టుకోవాలి, అరుణ్ మిశ్రాని అపాయింట్మెంట్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ అఫైర్ వచ్చి ఇటీవల జస్టిస్ అరుణ్ మిశ్రా అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆర్ చైర్పర్సన్ ఆఫ్ NHRC, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఇటీవల చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి జస్టిస్ అరుణ్ మిశ్రా. అయితే ఈ కరెంట్ అఫైర్లో NHRC ఉంది కాబట్టి అది పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో మానవ హక్కుల్ని అంటే హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్నా, సో గవర్నమెంట్ కూడా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేయకుండా ఉండడం కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. అది కూడా 1993లో 1993లో అటు గవర్నమెంట్ ఒత్తిడులు ఏవైతే ఉంటాయో, ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిపాలన పరంగా ఇండియన్ సిటిజన్స్ మీద పడకుండా ఉండడానికి కావాల్సిన కనీస హక్కుల్ని ప్రాపర్ వేలో పొందడం కోసం 1993లో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే మనకి మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం భారతదేశంలో 1993లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది అపాయింట్ చేయబడింది. దాని తర్వాత SHRC స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కూడా అపాయింట్ చేయబడింది. సో అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి. దీంట్లో చైర్పర్సన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. అయితే మనకి కావాల్సింది చైర్పర్సన్. ఇటీవల చైర్పర్సన్ గా ఎవరు నియమించబడ్డారు NHRCకి? అరుణ్ మిశ్రా. ఎవరి చేత నియమించబడ్డారు? హూ అపాయింటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఈయనని అపాయింట్ చేస్తారు. అయితే ఈయనని అపాయింట్ చేయడం అంటే ఈ పేరుని ఎవరు సజెస్ట్ చేస్తారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా వీళ్ళని నియమించవచ్చు అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ లిస్ట్ ని ప్రతిపాదించేది ఎవరు అంటే 6 సభ్యులతో కూడిన ఒక కమిటీ, 6 members కమిటీ హూ ఈజ్ ఇంక్లూడెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానితో కూడిన 6 సభ్యుల కమిటీ. సో వీళ్ళు ఒక సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేసిన వారిలోంచి ఒక పర్సన్ ని చైర్పర్సన్ ఆర్ చైర్మన్ ఆఫ్ జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ చేయబడతారు. అయితే వీళ్ళకంటూ ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే చైర్పర్సన్ కి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ he or she, అతడు లేదా ఆమె, and should be చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్ భారత ప్రధాన న్యాయమూర్తిగానైనా వర్క్ చేసి ఉండాలి, లేదా జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సుప్రీం కోర్టుకి సంబంధించి అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగానైనా పనిచేస్తూ ఉండాలి, లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మాజీ భారత న్యాయమూర్తిగా అయినా వర్క్ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఆ పర్సన్ ని సార్ట్ అవుట్ చేసి ఆ పర్సన్ నేమ్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదించి
వివాదిస్తే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనని నేరుగా NHRC చైర్మన్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి న్యూస్. ఈ న్యూస్ మొత్తంలో ఏం గుర్తుపెట్టుకోవాలి, అరుణ్ మిశ్రా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, ఎస్టాబ్లిష్ అయింది 1993లో. అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ హ్యూమన్ రైట్స్ డే అనేది ఎప్పుడు అంటే December 10th. సో 10th డిసెంబర్న ఏమని సెలబ్రేట్ చేస్తారు అంటే హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా December 10th మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ అరుణ్ మిశ్రా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ అంటే వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచవ్యాప్తం మొత్తంగా జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనొచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ అనొచ్చు, న్యూస్ అనొచ్చు. సో వాటిని చూద్దాం. సో మొట్టమొదటిగా మనం చూసేది మయన్మార్ కంట్రీ. మయన్మార్ గత కొద్ది కాలంగా మీకు న్యూస్లో ఉంటూ వస్తుంది బికాస్ ఆఫ్ మయన్మార్ పొలిటికల్ సప్రెషన్. సో మయన్మార్లో ఇప్పుడంతా కూడా రాజకీయ వివాదాస్పదాలు అండ్ పొలిటికల్కి సంబంధించి అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి. మయన్మార్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ ఇదివరకు ఎవరున్నారో ఆంగ్ సాన్ సూకీ. సో ఆంగ్ సాన్ సూకీని మిలిటరీ క్యాప్చర్ చేయడం వల్ల సో అక్కడ పరిస్థితులన్నీ కంప్లీట్గా మారిపోయాయి. అప్పటి నుంచి మయన్మార్ అనేది న్యూస్లో ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మయన్మార్ యొక్క ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకోవాలి, ఆంగ్ సాన్ సూకీ. క్లియర్. సో దాని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి కారణం మయన్మార్లో కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని రోహింగ్యాస్ అంటాం. రోహింగ్యాస్ వీళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా న్యూస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్కి కానీ లేకపోతే UPSC అనొచ్చు, ఏదైనా సరే రోహింగ్యాస్ అంటే మయన్మార్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ మయన్మార్కి సంబంధించిన రోహింగ్యా వాళ్ళు 2017 నుంచి వందల కొలది, వేల కొలది, లక్షల కొలది ఇలా ఈ సంఖ్యలో బంగ్లాదేశ్కి లేకపోతే ఇండియాకి తరలి వెళ్ళిపోయారు. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఎక్కువగా బంగ్లాదేశ్ ఇండియాలోకి వీళ్ళు మైగ్రేట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే మయన్మార్కి సంబంధించిన కొంతమంది రోహింగ్యాస్ బంగ్లాదేశ్లో 2017లో వెళ్ళి సెటిల్ అయ్యారు. అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 2017 నుంచి చూసుకుంటే బంగ్లాదేశ్లో ఇప్పటికీ 1,00,000 మంది రోహింగ్యాస్ శరణార్థులు అంటాం, రిఫ్యూజీస్ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. నిన్న అంటే June 2nd అండ్ June 1st ఈ 2 రోజుల్లో కూడా మనకి బంగ్లాదేశ్ రోహింగ్యాస్ న్యూస్లో ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైతే మయన్మార్ నుంచి తరలి వచ్చారో బంగ్లాదేశ్కి రోహింగ్యాస్, వీళ్ళల్లో కొంతమందిని బంగ్లాదేశ్ యొక్క ఐలాండ్ అయిన ద్వీపమైన బాషాన్ చార్ అనే ఐలాండ్కి తరలించడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో బాషాన్ చార్ ఐలాండ్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అంటే బంగ్లాకి సంబంధించింది. సో మళ్ళీ చెప్తున్నా, మయన్మార్కి సంబంధించి ఎవరు న్యూస్లో ఉన్నారంటే రోహింగ్యాస్. మయన్మార్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అంటే ఆంగ్ సాన్ సూకీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బంగ్లాదేశ్ని న్యూస్లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మయన్మార్కి సంబంధించిన రోహింగ్యాస్ ఎవరైతే బంగ్లాదేశ్లోకి వెళ్ళారో వాళ్ళల్లో కొంతమందిని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ ఐలాండ్కి తరలించిందంటే దట్ ఈస్ బషాన్ చార్ అనే ఐలాండ్కి తరలించింది. ఇది సైక్లోనిక్ ఐలాండ్, ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఇక్కడున్న రోహింగ్యా శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎవరికి అడ్రస్ చేశారంటే UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ. సో UNHCR కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా. సో దిస్ ఈజ్ ఆల్ న్యూస్ అబౌట్ దట్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఈ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బషాన్ చార్ ఐలాండ్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. ఏ పీపుల్కి సంబంధించి, రోహింగ్యాస్కి సంబంధించి, ఏ కంట్రీలో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. శరణార్థులకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఈస్ UNHCR అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ మయన్మార్ తర్వాత మనకి నెక్స్ట్ కంట్రీ న్యూస్లో ఉన్నది బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఒకటి బషాన్ చార్ ఐలాండ్, రెండోది వచ్చేసి మన కంట్రీ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పి మహాత్మా గాంధీని పిలుస్తాం కదా, అలాగే బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ లేదా బాంగ్లా బాంధు అని చెప్పి షేక్ ముజీబర్ రెహమాన్. ఈ పేరు మళ్ళీ మీకు వినిపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ మనకి బాంగ్ బంధు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే షేక్ ముజీబర్ రెహమాన్. ఇటీవలే అక్కడే మనకి 50th యానివర్సరీ ఆఫ్ బంగ్లాదేశ్ సెలబ్రేషన్స్ జరిగాయి. షేక్ ముజీబర్ రెహమాన్ గురించి కూడా చాలా మంది కరెంట్ అఫైర్స్లో న్యూస్లో చెప్పారు. అయితే ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే షేక్ ముజీబర్ రెహమాన్కి సంబంధించి కొన్ని ఏవైతే అక్కడ మనకి ఏదైతే కొన్ని ఘటనలు జరిగాయో, ఇన్సిడెంట్స్ జరిగాయో, ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళలో 4 బంగ్లాదేశ్ గ్యాలంటరీ అవార్డ్స్ని పొందారు. వాళ్ళ 4 యొక్క అవార్డ్స్ని తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ 4 కూడా షేక్ ముజీబర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బంది పెట్టిన ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులు. సో అందుకని చెప్పేసి అగైన్ బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ న్యూస్. బంగ్లాదేశ్ న్యూస్లో
లో ఉండడానికి కారణం తన కంట్రీకి సంబంధించిన నలుగురు వ్యక్తుల యొక్క గ్యాలంటరీ అవార్డ్స్ ని బ్యాక్ కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే షేక్ ముజీబర్ రెహమాన్, బంగ్లాదేశ్ యొక్క బాంగ్లా పితామహుడు అని చెప్పి పిలిచే పర్సన్ యొక్క ఉదాంతంలో ఘటనలో ఇన్వాల్వ్ అయినందుకు ఈ నలుగురు పర్సన్స్ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో దట్స్ వై బంగ్లాదేశ్ ఇస్ ఇన్ న్యూస్. అదే కాకుండా బంగ్లాదేశ్ లో లాక్డౌన్ స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. సో అందుకనేది న్యూస్ లో ఉంది. అలాగే ఇండియాకి సంబంధించి 100 మంది 100 విమెన్స్ ని అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ చేసినందుకు గాను బంగ్లాదేశ్ లో కొన్ని ప్లేసెస్ ఇటీవల వార్తల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా నిలిచాయి. సో దాట్స్ వై బంగ్లాదేశ్ ఇస్ ఇన్ న్యూస్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, షేక్ ముజీబర్ రెహమాన్ బాంగ్లా పితామహుడు, అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ లో ఐలాండ్ పేరు బషాంచార్, బంగ్లాదేశ్ యొక్క ప్రధాని అండ్ షేక్ హసీనా, అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వచ్చింది 1971 బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం రావడం జరిగింది. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చైనా ఉంది. చైనా ఆల్వేజ్ ఇన్ న్యూస్. సో చైనా ఇటీవల తన పాపులేషన్ కి సంబంధించి ఏవైతే కొన్ని పాలసీస్ ఇచ్చిందో, సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆర్టిఫిషియల్ సన్, ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుడిని తయారు చేసిన మొట్టమొదటి కంట్రీగా ఘనతకి సాధించిన కంట్రీ ఏది అంటే చైనా. ఇటీవల దాని వల్ల కూడా న్యూస్ లోనే ఉంది. అలాగే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, ఈ రెండు కూడా తన యొక్క 60 సంవత్సరాల బైలేటరల్ రిలేషన్షిప్ ని ఇటీవల కంప్లీట్ చేశాయి. ఈ సందర్భంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC దగ్గర ఈ రెండు కూడా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయనున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇటీవల ఏ రెండు కంట్రీస్ తన యొక్క బైలేటరల్ రిలేషన్షిప్ ని 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాయని అడిగితే దట్ ఈస్ పాకిస్తాన్ మరియు చైనా. ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుడికి సంబంధించి ఇటీవల ఏ కంట్రీ న్యూస్ లో ఉంది అంటే చైనా. అలాగే బర్డ్ ఫ్లూ అంటాం. బర్డ్ ఫ్లూ జనరల్ గా తెలుసు, అది జంతువులకి లేదా వైల్డ్ బర్డ్స్ కి సంభవించేది అని. కాకపోతే ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిగా హ్యూమన్ ఎఫెక్టెడ్ బర్డ్ ఫ్లూ కేస్, అంటే బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషికి సంభవించడం అనేది ఏ కంట్రీలో చోటు సాధించుకుందంటే ఆ ఘనత మళ్ళీ చైనాకే దక్కింది. సో చైనా ఈజ్ అగైన్ ఇన్ న్యూస్. అలాగే ఇండియా సెకండ్ కోవిడ్ వేవ్ వల్ల డ్రాస్టిక్ గా సఫర్ అవుతుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ మిగతా కంట్రీస్ తో ఇప్పుడిప్పుడే కంప్లీట్ గా ఎకనామిక్ పరంగా కానీ ట్రేడ్ పరంగా కానీ తన పట్టును సాధించుకున్న కంట్రీ చైనా. సో చైనా క్యాపిటల్ బీజింగ్. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్. రీసెంట్ గా June 1, May 31 ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని పేలుళ్లు సంభవించాయి. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి కాబూల్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చి కాబూల్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఎక్స్ప్లోజివ్, పేలడం, మనుషులు చనిపోవడం, బాంబ్ ఎక్స్ప్లోజివ్, వీటి వల్లే ఎక్కువగా న్యూస్ లో ఉంటది. సో దీనికి కారణం తాలిబాన్స్ యొక్క ఘటనలు అని చెప్పొచ్చు, వేరే ఘటనలు అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఘటనల వల్ల అమెరికా అండ్ నాటో ఏవైతే ఉన్నాయో ఇవి తమ గ్రూప్స్ ని, తమ యొక్క పీపుల్ ని ఆ కంట్రీ నుంచి వెనక్కి తీసుకుంటామని ఇటీవలే కొన్ని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబూల్, అండ్ ఇంకొకటి అక్కడ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ మిలిటెంట్ అనండి, ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనండి, వాళ్ళు వచ్చేసి మనకి తాలిబాన్స్ గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇజ్రాయెల్ కి 11th ప్రెసిడెంట్, 11వ ప్రెసిడెంట్ గా మనకి ఇజాక్ హెర్డిజ్, ఇజాక్ హెర్డేజ్ 11th ప్రెసిడెంట్ గా ఇజ్రాయెల్ కి జూలై మంత్ తర్వాత అపాయింట్ కానున్నారు, నియమించబడనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ ఇజ్రాయెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 11th క్లీన్ ఎనర్జీ మీటింగ్, 11వ క్లీన్ ఎనర్జీ సమావేశం అనేది ఇటీవల ఏ కంట్రీలో జరిగిందంటే చిలీ కంట్రీలో జరిగింది. సో 11వ క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే చిలీ కంట్రీలో. ఈ కంట్రీలో జరిగిన మీటింగ్ లో భాగంగా ఇండియా, యూకే ఈ రెండు కంట్రీస్ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏ దాంట్లో భాగంగా అంటే క్లీన్ ఎనర్జీలో భాగంగా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోండి. క్లీన్ ఎనర్జీ ఎక్కడ జరిగింది అంటే చిలీలో. ఇజ్రాయెల్ కి ఎన్నవ ప్రెసిడెంట్ నియమించబడబోతున్నారంటే 11వ ప్రెసిడెంట్ నియమించబడబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ కంట్రీస్ యొక్క 60వ బైలేటరల్ రిలేషన్షిప్ కంప్లీట్ అవుతుంది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో పేలుళ్లు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన క్యాపిటల్ ఏది అంటే కాబూల్. రోహింగ్యాస్ మొట్టమొదటిగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే మయన్మార్. అండ్ రోహింగ్యాస్ ఇటీవల బంగ్లాదేశ్లోని ఏ ఐలాండ్కి తరలించబడ్డారు? బషాంచార్. బంగ్లాదేశ్ యొక్క బాంగ్లా పితామహుడు ఇటీవల న్యూస్లో ఉన్నారు, ఆయన పేరు షేక్ ముజీబర్ రెహమాన్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి డే కి సంబంధించి వరల్డ్ బైస్కిల్ డే. సో వరల్డ్ బైస్కిల్ డే వచ్చేసి మనకి June 3rd. ఎవ్రీ ఇయర్ కూడా June 3rd వరల్డ్ బైస్కిల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా రికగ్నైజ్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ, UN జనరల్ అసెంబ్లీ దీన్ని తీర్మానించింది June 3rd మనకి వరల్డ్ బైస్కిల్ డే అని చెప్పి. ఈ డేని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే థీమ్ చూస్తే మనకి యూనిక్నెస్, వెర్సటైలిటీ, లాంజివిటీ ఆఫ్ ద బైస్కిల్ యాజ్ అ సింపుల్, సస్టైనబుల్, ఎకనామిక్ అండ్ రిలయబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇది థీమ్. సో మనకి జనరల్గా చూసేటప్పటికి ఇది మనకి చదవడానికి కష్టంగా ఉంది, ఎగ్జామినర్కి ఇవ్వడం కూడా కష్టమే, కాబట్టి థీమ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే లేదు. బట్ డేని గుర్తుపెట్టుకోండి, June 3rd ఏమని రికగ్నైజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వరల్డ్ బైస్కిల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ కరెంట్ అఫైర్లో నేను 3 ఇంపార్టెంట్ డేస్ చెప్పాను. ఒకటి June 3rd వరల్డ్ బైస్కిల్ డే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి December 4th ఇండియన్ నేవీ డే, అండ్ December 10th వచ్చేసి హ్యూమన్ రైట్స్ డే. ఈ మూడింటిని మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి బుక్ వచ్చి బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్, లాంగ్వేజెస్ ఆఫ్ ద ట్రూత్, essays of 2003 to 2020. సో essay of 2003 to 2020 లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనే బుక్ ని రాసింది సల్మాన్ రష్దీ. సో సల్మాన్ రష్దీ అనే ఆథర్ మనకి లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనే బుక్ ని రాశారు. ఇది కల్చర్ పరంగా హెరిటేజ్ గురించి, కల్చర్ గురించి, హిస్టరీ గురించి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ జోనర్స్ తో ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రూత్ అనే బుక్ ని రాసింది సల్మాన్ రష్దీ. అంతకు మించి ఎక్కువగా దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో డిఫరెన్స్ ఏంటి ఇవేమి చూడాల్సిన అవసరం లేదు. బుక్ అండ్ ఆథర్ లో కేవలం బుక్ అండ్ ఆథర్ ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్పెషల్లీ ఇండియన్ ఆథర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమన్నా ఫేమస్ నేమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా సంబంధించి ఫేమస్ కాంట్రిబ్యూషన్స్ కి ఇండియన్ ఆథర్స్ కి సంబంధించి ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది సల్మాన్ రష్దీ ఈజ్ అ ఆథర్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనే బుక్. సో బుక్ ని గుర్తుపెట్టుకొని సల్మాన్ రష్దీ అనే పర్సన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అవార్డ్స్ కి సంబంధించి లేదా ర్యాంక్స్ కి సంబంధించి ఫోర్బ్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫోర్బ్స్ 30 under 30 ఏషియా 2021, ఫోర్బ్స్ 30 under 30 ఏషియా 2021 ర్యాంక్స్ కి సంబంధించి భారతదేశంలో సో 21 years old 21 సంవత్సరాలు ఉన్న బెంగళూరు అమ్మాయి ఒక చోటుని సంపాదించుకోవడం చేసింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆమె పేరు వచ్చేసి గర్వితా గులాటి. సో గర్వితా గులాటి ఈజ్ 21 years old girl ఫ్రమ్ బెంగళూరు. ఈమె బెంగళూరుకి చెందిన ప్రముఖ పర్యావరణవేత్త అనొచ్చు. సో ఎన్విరాన్మెంట్ కోసం, ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఇవి చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. అండ్ తనకి 18 years ఉన్న ఏజ్లో వాటర్ని ప్రిజర్వ్ చేయడానికి, అంటే నీటిని వేస్ట్ చేయకుండా ఉండడానికి, నీటిని రక్షించడం కోసం, వాటర్ యూజెస్ని కాపాడడం కోసం ఈమె ఒక ఫౌండేషన్ని కూడా స్టార్ట్ చేసింది. దాని పేరు వై వేస్ట్. సో వై వేస్ట్ అనే ఒక ఫౌండేషన్ని కూడా ఈమె స్టార్ట్ చేయడం జరిగింది వాటర్ని రక్షించడం కోసం, టు ప్రిజర్వ్ వాటర్. దాని తర్వాత పర్యావరణానికి సంబంధించి చాలా క్యాంపెయిన్స్ని ఈమె నిర్వహించడం జరిగింది. చాలా క్యాంపెయిన్స్లో ఈమె పాల్గొనడం జరిగింది. ఈ అన్నిటి వల్ల, ఈ బ్యాక్గ్రౌండ్ అన్నిటి వల్ల ఫోర్బ్స్ 30 under 30 ఏషియా 2021లో భారతదేశం నుంచి, దట్టు కర్ణాటక ఆర్ బెంగళూరు ప్రాంతం నుంచి గర్వితా గులాటి ఈజ్ అండర్ దట్ ర్యాంక్. ఈ ర్యాంక్లో చోటుని సంపాదించుకోవడం జరిగింది. అయితే కరెంట్ అఫైర్ పరంగా ఏం గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్గా ఫోర్బ్స్ రిలీజ్ చేసిన 30 under 30 2021 ఏషియాకి సంబంధించి ఏ భారతీయురాలు లేదా ఏ ఇండియన్ చోటుని దక్కించుకుంది అని అడుగుతారు. గర్వితా గులాటి. లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి అంటే కర్ణాటక. సో వై వేస్ట్ అనే ఫౌండేషన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే గర్వితా గులాటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద ఫోర్బ్స్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గర్వితా గులాటి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈశ్వర్ శర్మ. సో ఇది కూడా అవార్డ్స్ కి సంబంధించి. ఈశ్వర్ శర్మ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈయనకి యోగా ఫీల్డ్లో, అంటే యోగా రంగానికి సంబంధించి ఆయన చేసిన కృషికి గాను, యాక్చువల్లీ ఈజ్ 11 years old, 11 సంవత్సరాలు ఈయనకి. సో 11 సంవత్సరాల ఏజ్లోనే ఈయన యోగాకి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను UK PM అవార్డ్, దాన్ని బోరిస్ జాన్సన్ డైలీ పాయింట్స్ లైట్ అవార్డ్. సో UK ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చేసి మనకి బోరిస్ జాన్సన్స్ డైలీ పాయింట్ లైట్ అవార్డ్ అనేది ఎవరు గెలుచుకున్నారు అంటే ఈశ్వర్ శర్మ. సో క్వశ్చన్ చూద్దాం. ఇటీవల UK ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ లేదా బోరిస్ జాన్సన్ అండ్ డైలీ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ అనేది ఏ భారత సంతతికి చెందిన వ్యక్తికి, ఏ ఇండియన్ ఆరిజిన్ చెందిన వ్యక్తికి వచ్చింది అని అడుగుతారు. ఈశ్వర్ శర్మ లేదా భారత సంతతి వ్యక్తి ఇండియన్ ఆరిజిన్ ఈశ్వర్ శర్మకి ఇటీవల UK ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఈ అవార్డుకి కారణం ఆయన ఏ రంగంలో చేసిన కృషికి గాను, బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ విచ్ ఫీల్డ్ అని అడుగుతారు. డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ యోగా అని చెప్పచ్చు. దట్ ఈస్ అబౌట్ దట్ ఈశ్వర్ శర్మ. సో ఈశ్వర్ శర్మ UK ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఈ సంవత్సరం యోగా ఫీల్డ్ కాంట్రిబ్యూషన్
కాంట్రిబ్యూషన్ కి గాను అందుకున్నారు. యోగా అనేది న్యూస్ లో ఉంది కాబట్టి ఇండియా యోగా రెండు కూడా చాలా ఇంటర్లింక్ అయి ఉన్నవి. సో ఇండియాని ఒక రకంగా వరల్డ్ లో, ప్రపంచంలో అండ్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక ప్రత్యేకత రావడానికి యోగా కూడా కారణం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ యోగా డే. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు అంటే 21 జూన్. ఈ డేని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి 21 జూన్. యోగా సిటీ లేదా యోగా సిటీ ఇన్ ఇండియాలో ఏ సిటీని యోగా సిటీ అని పిలుస్తారంటే రిషికేష్. సో రిషికేష్ ని మనకి యోగా సిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి 21 జూన్. ఏ భారతదేశ సంతతికి చెందిన మనకి యూకే ప్రైమ్ మినిస్టర్ అవార్డు అందుకున్న పర్సన్ ఎవరు యోగాకి సంబంధించి ఎవరు అంటే ఈశ్వర్ శర్మ. సో దట్ ఈస్ అబౌట్ దట్. ఫోర్బ్స్ అవార్డు గురించి మాట్లాడుకున్నాం, గర్విత గులాటి. అండ్ నెక్స్ట్ యోగా అవార్డు గురించి మాట్లాడుకున్నాం, దట్ ఈస్ ఈశ్వర్ శర్మ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అవార్డ్స్ కి సంబంధించి బట్ స్పోర్ట్స్ రిలేటెడ్, CSA అవార్డ్స్. సో క్రికెట్ సౌత్ ఆఫ్రికా అవార్డ్స్ కి సంబంధించి అంటే సౌత్ ఆఫ్రికా కంట్రీలో సో బెస్ట్ క్రికెటర్స్ కి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ మనకి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, T20, ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్, న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటి అవార్డ్స్ ఇచ్చారు. అయితే మనం ముఖ్యంగా చూడాల్సింది సో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మేల్ కేటగిరీ అండ్ ఫీమేల్ కేటగిరీ. సో ఇటీవల సౌత్ ఆఫ్రికా కంట్రీ ప్రకటించిన క్రికెట్ అవార్డ్స్ లో సో ఫీమేల్ కేటగిరీలో మనకి బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద ఫీమేల్ కేటగిరీ వచ్చింది షబ్నమ్ ఇస్మాయిల్. సో షబ్నమ్ ఇస్మాయిల్ కి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఈ సంవత్సరం బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మేల్ ఎన్రిచ్ నోర్జే. సో ఎన్రిచ్ నోర్జేకి మేల్ కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి రావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఒకటి ఎన్రిచ్ నోర్జే అండ్ ఇంకొకటి వచ్చి మనకి దట్ ఈస్ షబ్నమ్ ఇస్మాయిల్. వీళ్ళిద్దరికి కూడా మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో సౌత్ ఆఫ్రికాలో మనకి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో అలాగే మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇంపార్టెంట్ గా 3 క్యాపిటల్స్ ఉన్నాయి, ఆల్రెడీ తెలుసు. ప్రిటోరియా ఒకటి, కేప్ టౌన్ ఒకటి అండ్ బ్లోమ్ ఫౌంటైన్ ఒకటి. బ్లోమ్ ఫౌంటైన్ అండ్ ప్రిటోరియా, కేప్ టౌన్ ఈ మూడు కూడా సౌత్ ఆఫ్రికా యొక్క లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ క్యాపిటల్స్. సో ఆ క్యాపిటల్స్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ షబ్నమ్ ఇస్మాయిల్ అండ్ ఫీమేల్ కేటగిరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్రిచ్ నోర్సే మేల్ కేటగిరీలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సౌత్ ఆఫ్రికా కంట్రీకి గాను ఈ అవార్డ్స్ ని అందుకున్నారు. సో మొత్తం మనం 3 డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్స్ ని, ఒకటి ఎన్విరాన్మెంట్ కి సంబంధించి అవార్డ్ ని డిస్కస్ చేసాం, యోగాకి సంబంధించి అంటే హెల్త్ పరంగా ఒక అవార్డ్ ని డిస్కస్ చేసాం, స్పోర్ట్స్ పరంగా సౌత్ ఆఫ్రికా అవార్డ్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ లో అవార్డ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ పర్ల్. సో ఎక్స్ప్రెస్ పర్ల్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, 2 షిప్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ న్యూస్ వచ్చినా సరే అది రివైజ్ చేయండి, బట్ ఈ 2 షిప్స్ ని గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎవర్ గివెన్ షిప్, అది ఎక్కడ అంటే సుయాస్ కెనాల్, ఈజిప్ట్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ పర్ల్ షిప్, ఇదే వచ్చేసి మనకి సింగపూర్ కి చెందిన షిప్. సో ఎక్కడ మనకి సింక్ అవడం స్టార్ట్ అయింది అంటే శ్రీలంకలో. ఆ న్యూస్ చెప్పాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కపా డెల్టా, ఆల్ఫా, బీటా, గామా ఇవి ఏమి ఇచ్చినా సరే ఏ వేరియంట్స్ అంటే కోవిడ్ వేరియంట్స్. సో ఎవరు ఇచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో WHO వీటిని ఇవ్వడం జరిగింది, ఈ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో అవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్. సో ఇది ప్రపోజ్ చేసింది ఏ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని. అండ్ దాంతో పాటు మనం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం, ఆ ప్రోగ్రామ్ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2015. సో మాక్సిమం ఇయర్ అడగకపోతే అది దేనికి సంబంధించిన ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం రైఫిల్స్. సో అస్సాం రైఫిల్ వచ్చేటప్పటికి మనకి ప్రదీప్ చంద్రన్ నాయర్, PCR ప్రదీప్ చంద్రన్ నాయర్ 21st డైరెక్టర్ జనరల్ గా అస్సాం రైఫిల్స్ కి నియమించబడ్డారు. అస్సాం క్యాపిటల్ వచ్చేసి మనకి దిస్పూర్. అస్సాం రైఫిల్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాం. అండ్ నెక్స్ట్ మనకి రణ్వీర్ సింగ్ అంటే ఆల్రెడీ మీకు గుర్తుపెట్టుకోమన్నది నావీ చీఫ్ గా ఉన్నది కరంబీర్ సింగ్, నావీ డిప్యూటీ చీఫ్ గా ఉన్నది మనకి రణ్వీర్ సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే అరుణ్ మిశ్రా. సో అరుణ్ మిశ్రా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్మన్ గా ఇటీవల ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ న్యూస్ లో చిలీ చెప్పాం, అండ్ చిలీ తర్వాత ఇజ్రాయెల్ గురించి చెప్పాం, ఇజ్రాయెల్ తర్వాత బాంగ్లా తర్వాత ఆఫ్ఘనిస్తాన్, అండ్ ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మయన్మార్ అండ్ చైనా పాకిస్తాన్ రిలేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ బైసికిల్ డే. సో మనకి వరల్డ్ బైసికిల్ డే అనేది June 3rd రికగ్నైజ్ చేశారు. ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, UNGA. సో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్. సో సల్మాన్ రష్దీ ఈ బుక్ ని రాశారు. లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనేది 2003 నుంచి 2020 మధ్యలో ఉన్న ఎస్ఐస్ కాంబినేషన్ తో ఈ లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనేది సల్మాన్ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్బ్స్ 30 అండర్ 30 ఇది ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, అంటే భారతదేశంలోని ఒక పర్యావరణవేత్త 21 ఇయర్స్ అమ్మాయికి ఈ అవార్డు, ఈ ర్యాంక్ దక్కడం జరిగింది. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా 2021 ర్యాంకింగ్. సో ఆమె బెంగళూరుకి చెందిన వ్యక్తి, అది ఒకటి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఈశ్వర్ శర్మ యోగాకి సంబంధించి ఆ ఫీల్డ్లో తన యొక్క కృషికి గాను 11 ఇయర్స్కి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈశ్వర్ శర్మకి ఏ అవార్డు వచ్చింది అంటే యూకే ప్రైమ్ మినిస్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఏ అవార్డ్స్. సో మనకి క్రికెట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అవార్డ్స్ అనేది డిస్కస్ చేసాం. మెన్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫీమేల్ ఆఫ్ ద ఇయర్, ఈ రెండు అవార్డ్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.